నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వెస్ట్బెర్రీ స్కూల్లో ఇకపై కేంబ్రిడ్జి కరికులం ఆవిష్కరించిన కేంబ్రిడ్జి ఇంటర్నేషనల్ కరికులం సౌత్ ఇండియా హెడ్ ఎంవి కెవిన్. ప్రపంచ స్థాయి విద్యను విద్యార్థులకు అందించడమే లక్ష్యమన్న వెస్ట్బెర్రీ డైరెక్టర్ ప్రసన్న మండవ. 13వ వార్డ్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ పక్వాడా కార్యక్రమం. పిల్లలు టీవీ, మొబైల్ చూడడాన్ని తగ్గించేందుకు పలు సూచన చేసిన మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు. జంక్ ఫుడ్ జోలికి వెళ్లకుండా ఇంట్లో వండిన ఆహారాన్ని పిల్లలకు పెట్టాలన్న సిడిపిఓ విజయ్ గౌరి. 13వ ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో తెనాలి కేవీఐ అకాడమీ లిఫ్టర్లకు పలు పథకాలు. 4 బంగారు పథకాలు, 3 రజతం, 1 కాంస్యం గెలిచారన్న కోచ్ అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ సాయి రేవతి. జనగణన 2017 నిబంధన సంపూర్ణంగా అవగాహన చేసుకోవాలి. ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల శిక్షణ కార్యక్రమంలో జిల్లా స్పైసెస్ డైరెక్టర్ ఆదిలక్ష్మి సూచన. రూరల్ మండలం బుర్రిపాలెంలోని వెస్ట్బెర్రీ స్కూల్లో ప్రపంచ స్థాయి కేంబ్రిడ్జి విద్య అందుబాటులోకి వచ్చిందని పాఠశాల డైరెక్టర్ ప్రసన్న మండవ తెలియజేశారు. వెస్ట్బెర్రీ స్కూల్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం స్థానిక గౌతమ్ గ్రాండ్ హోటల్లో ఏర్పాటైన ప్రత్యేక సభలో కేంబ్రిడ్జి ఇంటర్నేషనల్ కరికులంను సౌత్ ఇండియా హెడ్ ఎంవి కెవిన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ ప్రసన్న మండవ మాట్లాడారు. ప్రపంచ స్థాయి విద్యను తెనాలి విద్యార్థులకు అందించడమే లక్ష్యంగా వెస్ట్బెర్రీ పాఠశాలలో కేంబ్రిడ్జి ఇంటర్నేషనల్ కరికులంను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. గత 15 సంవత్సరాలుగా తమ పాఠశాల సాధించిన విజయాలని వివరించారు. క్రమశిక్షణతో విద్యను బోధించడమే కాక అన్ని విభాగాల్లో విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. సౌత్ ఇండియా హెడ్ ఎంవి కెవిన్ మాట్లాడారు. కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ కరికులం ఆవశ్యకత వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ టీవీ సుబ్రహ్మణ్యం, హెచ్ఎం నాగజ్యోతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్. దిస్ ఈజ్ ప్రసన్న మండవ, డైరెక్టర్ వెస్ట్బెర్రీ స్కూల్ తెనాలి. లాస్ట్ 15 years నుంచి వెస్ట్బెర్రీ స్కూల్ తెనాలి పట్టణంలో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వటం అనేదే ముఖ్య ఉద్దేశంగా నడపబడుతుంది. అండ్ ఫర్ ద లాస్ట్ 15 years we did wonders in Tenali campus by producing academic result and all activities related achievements. ఈ క్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రస్తుతం ఉన్న ప్రపంచ స్థాయి కాంపిటీషన్ కానివ్వండి, ప్రపంచ స్థాయిలో వస్తున్న విద్యా విధానంలో మార్పులను కానివ్వండి క్లోజ్గా అబ్జర్వ్ చేయడం జరుగుతూ ఉంది. వాటి ఫలితమే ఈ రోజున తెనాలి పట్టణానికి ఒక ప్రపంచ స్థాయి కరికులంని ఇంట్రడ్యూస్ చేయాలి, ప్రపంచ స్థాయి విద్యను అందించాలి తెనాలి పిల్లలకు కూడా అనే ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున కేంబ్రిడ్జ్ కరికులంని వెస్ట్బెర్రీ ప్రైమరీ స్టూడెంట్స్కి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. దాని ముఖ్య ఉద్దేశం మన తెనాలి పట్టణ పిల్లలను కూడా ప్రపంచ స్థాయిలో ఏ రకమైన విద్య అందుతుందో అలాంటి విద్యని తెనాలి పట్టణంలో పిల్లలందరికీ కూడా అందించాలి అనేది ఒకటే ఉద్దేశంతో ఈ కరికులంని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇవాళ మిస్టర్ కెవిన్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక కేంబ్రిడ్జ్ బోర్డు ఇన్ఛార్జి ఈ కరికులంని ఇక్కడ తెనాలి పట్టణంలో లాంచ్ చేయడానికి వచ్చారు. దాని ముఖ్య ఉద్దేశంగా ఇక్కడ అందరు పేరెంట్ని అడ్రస్ చేస్తున్నారు. అండ్ వాళ్ళకి కేంబ్రిడ్జి కరికులం మీద అవగాహన క్రియేట్ చేయడం కోసం ఈరోజు. If your student is in their 9th grade or the 10th grade, they have that flexibility. Do they want to stay in India? Yes, they can. Do they want to leave the country? Yes, they can. The idea to keep it flexible is quite important for Cambridge education right from their grade 1. So when they comes to the grade 10 or grade 12, it still continues to be flexible in a way that your student can decide to be in India, study in India, or if they decide to leave the country, they can do that as well. Cambridge, of course, is recognized by AIU and all the universities in India. We have students taking up JEE, we have students taking up NEET straight out of Cambridge. ఇవన్నీ చెప్తూ ఉంటే ఎందుకు? బికాస్ హాఫ్ ఆఫ్ ద థింగ్స్ గోయింగ్ అరౌండ్ మనకి తెలియట్లేదు. యాజ్ పేరెంట్స్ మోస్ట్ ఆఫ్ అవర్ ఎనర్జీస్ ఆర్ ఫైండింగ్ అ రైట్ స్కూల్, మంచి స్కూల్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, నైస్ టీచర్స్, ట్రైన్డ్ టీచర్స్. కానీ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ద కరికులం? అసలు కరికులం అంటే ఏంటి? వాట్ ఈస్ కరికులం? హౌ డు వీ హ్యావ్ టు చూజ్ ఇట్? వై డు వీ హ్యావ్ టు చూజ్ ఇట్? ఎందుకు చూజ్ చేయాలి కరికులం? వాట్ ఈస్ ఇట్ దట్ నెసెసరీ? నేను స్టేట్ బోర్డే. ఐ ఫీల్ ప్రౌడ్ ఇన్ టెలింగ్ దట్ ఐఎమ్ ఫ్రమ్ స్టేట్ బోర్డ్. But now state board would not work anymore.
Emo, I'm not giving any statement. Why is that change required? That enlightenment came after that. పోషణ్ పక్వాడా థీమ్లలో ముఖ్యమైనది పిల్లల్లో స్క్రీన్ టైంను తగ్గిస్తూ క్రీడలు వ్యాయామాలను నేర్పిస్తూ ఉండాలని ఇంట్లో పెద్దలు వారికి కథలు చెబుతూ పుస్తకాలు చదవడం ద్వారా వారిలో ఊహాశక్తిని సృజనాత్మకతను పెంపొందించాలని మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు సూచించారు. తెనాలి ప్రాజెక్టు తెనాలి 1 సెక్టార్ పరిధిలోని 13వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో 8వ పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన తెనాలి మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు మాట్లాడారు. అంగన్వాడీకి పిల్లల్ని పంపించి ఆటపాటల విద్యతో పాటు వారిచ్చే పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సిడిపిఓ విజయ గౌరి మాట్లాడారు. గర్భిణులకు 1000 రోజుల సంరక్షణ గురించి తెలిపారు. పిల్లలకు అన్నం పెడుతూ కథలు చెప్పడం, పాటలు పాడడం లాంటివి చేస్తూ సంభాషిస్తూ వారికి అన్నం తినిపించాలని తెలిపారు. టీవీ, మొబైల్ చూపిస్తూ తినిపించరాదని తెలిపారు. 3 నుండి 6 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలకు జంక్ ఫుడ్ పెట్టడం వల్ల వాటిలోని సోడియం సాల్ట్తో హైపర్ టెన్షన్, హార్ట్కి సంబంధించిన సమస్యలు, కిడ్నీలు సమస్యలు, క్యాన్సర్లు, ఉబకాయ, మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరించారు. ఇంట్లో వండిన ఆహార పదార్థాన్ని పిల్లలకి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజర్ కె సౌజన్యశ్రీ, అంగన్వాడీ కార్యకర్త సింధు, హెల్పర్ శోభ, గర్భిణులు, బాలింతలు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మన పిల్లలకి చెప్పేవాళ్ళం అమ్మమ్మలు, తాతయ్యలు వీళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా కనుమరుగవుతున్నాయి. సో వీటన్నింటినీ కూడా తిరిగి తీసుకొచ్చి పిల్లలకి శారీరకంగా, మానసికంగా మంచి ఆరోగ్యవంతమైన వాతావరణం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ పోషణ్ పక్వాడా అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి మనము ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసినందుకు సిడిపిఓ గారికి, అట్లాగే సూపర్వైజర్స్కి, మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మీడియా ద్వారా కూడా ఈ అంశాన్ని ప్రజలందరూ అందరికీ తెలుసు, కానీ ఆచరణ వచ్చేసరికి మన వివిధ రకాల కార్యక్రమాల వల్ల టైం ఇవ్వలేకపోతుంది. కాబట్టి నేటి పిల్లలే రేపటి పౌరులు కాబట్టి పిల్లల్ని పోషకాహార లోపం లేకుండా చూడాలి, మరియు పిల్లలకి ఆటల్ని ఎక్కువగా ఆడించేలాగా చూడాలి. గెలుపు, ఓటమి రెండింటినీ సమానంగా తీసుకునేటువంటి ఒక ధైర్యాన్ని మనం ఇవ్వాలంటే అది కేవలం ఆటల వల్లే. అది ఎప్పుడైతే తగ్గిపోతుందో మనం చూస్తున్నాం. 10th క్లాస్ ఫెయిల్ అయ్యారనో, ఐఐటి రాలేదనో, ఎంబీబీఎస్ పాస్ అయిన తర్వాత ఒక ఎగ్జామ్ తక్కువగా ఉన్నాయని ఇట్లా అనేక రకాల కారణాల వల్ల అందమైన జీవితాలను కూడా పాడు చేసుకునేటువంటి అవకాశాలు ఈరోజు మన పేపర్లో చూస్తున్నాం. ఈ సంవత్సరం ఏంటంటే కమ్యూనిటీలో మనం కూడా కొంత భాగస్వామ్యం కనుక మన భాగస్వామ్యం అనేది అంగన్వాడీలో కొంచెం చూపించాలి. అంటే ఏంటంటే పుట్టినరోజులు చేయడము, లేదంటే వివాహ వార్షికోత్సవాలు కానీ, ఈ బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి అంగన్వాడీ సెంటర్లో చేసుకునేలాగా కమ్యూనిటీని మొబిలైజ్ చేయడము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలా మందికి తెలుసు, పిల్లలకు మాత్రమే తెలుసు, ప్రతి నెల కూడా మేము మొదటి వారంలో పిల్లల ఎత్తులు, బరువులు చూస్తాం. ఇవి ఆ తల్లులకి, తండ్రులకి కొంతమందిగా తెలుస్తుంది. చాలా మందికి ఏంటంటే ఆ పిల్లల బరువు ఎంత ఉన్నారు, ఎత్తు ఎంత ఉన్నారు అనేది జనరల్గా చాలా మంది పట్టించుకోరు. మనం పెట్టే ఫుడ్ కరెక్ట్గా పెట్టేకి అందుతుంది లేనిది అనేది తెలియాలి అంటే డెఫినెట్లీ ఆ ఎత్తు పెరుగుదల అనేది డెఫినెట్లీ మనం తెలుసుకోవాలి. బరువు, ఎత్తు అది కూడా ప్రతి నెల కూడా మా అంగన్వాడీ సెంటర్లో చేస్తారు. అందులో కనుక పెట్టే ఫుడ్ కరెక్ట్గా వెళ్తుందా లేదా, వాడు పని చేస్తుందా లేదా అనేది గ్రోత్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇన్ కేస్ ఏదైనా డెఫిషియన్సీ ఉండి పెరుగుదల పెరగట్లేదు అని అంటే కనుక దానికి తగ్గ మళ్ళీ సపోర్ట్ అనేది మా వర్కర్స్ ఇస్తారు. డెఫినెట్లీ అవసరమైతే హాస్పిటల్ తీసుకెళ్ళడము, డాక్టర్ గారికి చూపించడము, దానికి సపోర్టివ్గా మళ్ళీ మేము కొంచెం ఫుడ్ పెట్టడము చేస్తే మళ్ళీ పిల్లలు నార్మల్ స్టేజ్కి వస్తారు. ఎందుకంటే పెరుగుదల అనేది కనుక కరెక్ట్గా జరగకపోతే కనుక రేపొద్దున ఫ్యూచర్లో వాడు అన్నింట్లోనే వీక్ అయిపోతాడు. ఇన్ కేసు ఆడపిల్ల అనుకోండి, కరెక్ట్గా ఫుడ్ తీసుకోకుండా ఎనిమిక్గా ఉందనుకోండి, ఆమె రేపొద్దున పెద్ద అయ్యి మళ్ళీ పిల్లలు కనడము, మళ్ళీ గర్భిణీగా ఉన్నప్పుడు ఎనిమిక్ అవుతుంది. సంస్కృతి సాంప్రదాయాలతో పాటు మనకు ఏమేమి ఉన్నాయి, లోకల్గా పురాతనమైన ఆటలు, పురాతన మనం తినే ఆహారపు అలవాట్లు, కొన్ని ఫుడ్ ఐటమ్స్ అవన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. కాబట్టి అవి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కోసం ఈ అవగాహన 15 రోజుల కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అది. మనం అనుకుంటాం మనకున్న బిజీ షెడ్యూల్లో ఉద్యోగస్తులు అలానే ఉన్నారు, ఇళ్లల్లో ఉన్న గృహిణులు, తల్లులు కూడా ప్యాకెట్ ఇచ్చేస్తున్నారు. ఉద్యోగస్తులు కుదరక ఏదో వాళ్ళు పోషణ కోసం వెళ్తుంటే ప్యాకెట్ ఫుడ్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఇంట్లో ఉన్న వాళ్ళం ఆ రా మెటీరియల్ తెచ్చుకొని వండి పెడితే ఆరోగ్యం. ప్రతి ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ వస్తుందని సర్వేలు ఎందుకు చెప్తున్నాయంటే మన ఆహారపు అలవాట్లను బట్టి మన పూర్వీకుల్ని మనం చేయకపోగా మన పిల్లలకి కూడా మనం అధునాతనమైన అలవాట్లని అలవాటు చేయడం వల్ల వాళ్ళకి రోగాలను తీసుకొస్తున్నాం. మన ఆచారాలని, సంప్రదాయాన్ని కూడా చెప్పలేకపోతున్నాం.
13వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో తెనాల్లోని కేవీఐకే స్పోర్ట్స్ అకాడమీ లిఫ్టర్లు అద్భుత ప్రతిభను కనబర్చారని అకాడమీ కోచ్ అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ ఘట్టమనేని సాయి రేవతి తెలిపారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ దగ్గరలోని కేవీఐకే స్పోర్ట్స్ అకాడమీలో శుక్రవారం విలేకరుల సమావేశంలో అకాడమీ కోచ్ అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ ఘట్టమనేని సాయి రేవతి మాట్లాడారు. విజయనగరం జిల్లా రాజాంలో జరిగిన 13వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో తమ అకాడమీకి చెందిన లిఫ్టర్లు 4 బంగారు పతకాలు, 3 రజత, 1 కాంస్య పతకం గెలుపొందినట్లు తెలిపారు. అకాడమీ లిఫ్టర్ షామాను 47 కిలోల విభాగంలో తలపడి 260 కిలోల బరువును ఎత్తి బంగారు పతకంతో పాటు జూనియర్ స్ట్రాంగ్ విమెన్ టైటిల్ సాధించినట్లు సాయి రేవతి తెలిపారు. ఇదే విభాగంగా ఎస్ కౌశిక్ 93 కిలోల విభాగంలో 590 కిలోల బరువులనెత్తి బంగారు పతకం కైవసం చేసుకున్నట్టు తెలిపారు. సబ్ జూనియర్ విభాగంలో లిఖిత 76 కిలోల విభాగంలో 275 కిలోల బరువునెత్తి బంగారు పతకం సాధించారు. ఇదే విభాగంలో ఈఎల్ వినయశ్రీ 84 కిలోల విభాగంలో 315 కిలోల బరువుతో బంగారు పతకం, 3 స్ట్రాంగ్ విమెన్ టైటిల్ పొందినట్లు వివరించారు. వీరితో పాటుగా వేదశ్రీ, ఎం హేమ, సాయి బిందు, ఏ లక్ష్మి, తులసి, ఎం దాసరి వివిధ విభాగాల్లో పతకాలు సాధించారని వివరించారు. తమ విద్యార్థి ఎస్ కౌశిక్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర్ కళాశాల పోటీల్లో 93 కిలోల విభాగంలో 687.5 కిలోల బరువునెత్తి బంగారు పతకంతో పాటు యూనివర్సిటీ స్ట్రాంగ్ మెన్ టైటిల్ ను సాధించడం గర్వకారణమన్నారు. విజేతలను అకాడమీ మేనేజ్మెంట్ కొమ్మినేని భార్గవ కుమార్, కోచ్లు ఘట్టమనేని సాయి రేవతి, పూసపాటి శివరామ, కిరణ్ రాజు అభినందించారు. ఈ నెల 3వ తారీఖు నుంచి 3 నుంచి 5 వరకు జరిగిన స్టేట్ లెవెల్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో మన క్విక్ స్పోర్ట్స్ అకాడమీ తరఫు నుంచి పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్లు ఓవరాల్గా 4 గోల్డ్ మెడల్ తీయడం జరిగిందండి. అదేవిధంగా 3 సిల్వర్, 1 బ్రాంజ్ మెడల్. ఇవే కాకుండా టైటిల్స్ కూడా మన స్టూడెంట్స్ కైవసం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. 47 కేటగిరీలో షాను స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్ తీసుకున్నారు. అదేవిధంగా 84 కేటగిరీలో వినయశ్రీ 3rd స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్ తీసుకున్నారు. ఇంకా మిగతా స్టూడెంట్స్ కూడా రిమైనింగ్ మెడల్స్ తీసుకోవడం జరిగిందండి. సో ఎస్పెషల్లీ ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామంది చెప్తూ ఉంటారు ఏజ్ జస్ట్ నెంబర్ మాత్రమే అని. సో ఇక్కడ రియల్గా ప్రూవ్ చేశారు. మనకి తులసి మేడం ఈజ్ ఏ డాక్టర్. సో ఆ మేడం మనల్ని కన్సల్ట్ అయినప్పుడు నేను ఇలా జస్ట్ ఫిట్నెస్ కోసం మనం కన్సల్ట్ అయ్యారేమో అనుకున్నాను. అలా కాకుండా నేను ఒక పవర్ లిఫ్టింగ్ చెయ్యాలి, ఒక రికగ్నైజేషన్ ఉండాలి, సో ఒక ఉమెన్ ఇంకా ఈ ఏజ్లో కూడా మనం ప్రూవ్ చేయొచ్చు అని చెప్పి చాలా పట్టుదలతో తను రావటం జరిగింది. సో స్టూడెంట్స్ అందరు చేయడం ఒక ఎత్తు అయితే, తులసి మేడం గారు చేయడం ఇంకొక ఎత్తు. అదేవిధంగా మాస్టర్ కేటగిరీలో వంశీ గారు కూడా చేశారు. సో ఇప్పుడు ఈ స్టేట్ లెవెల్లో 4th ప్లేస్ వచ్చింది వంశీ గారికి. ఎస్పెషల్లీ వీళ్ళిద్దరికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. అదేవిధంగా ఎందుకంటే వీళ్ళని మోటివేషన్ తీసుకొని నెక్స్ట్ ఉమెన్ ముందుకు రావాలి. అదేవిధంగా మాస్టర్ కేటగిరీలో కూడా పవర్ లిఫ్టింగ్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది. సో ఒక ఐడెంటిటీ ఉంటుంది, ఒక ప్రూవ్ చేసుకోవడానికి వీళ్ళిద్దరిని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. స్టూడెంట్స్తో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు ఈ కాంపిటీషన్ వెళ్ళడానికి కూడా. సో అదేవిధంగా నెక్స్ట్ మళ్ళీ ఇంకో స్టేట్ మీట్ ఉంది, ఇంకా చాలా మెడల్స్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా చెప్పాలి. నేను యాక్చువల్గా ఫిట్నెస్ కోసమని ఇక్కడికి వచ్చాను. లాస్ట్ 8 months నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. పర్టికులర్గా రేవతి ఇచ్చే మోరల్ సపోర్ట్తో పాటు రాజు ఇచ్చే సపోర్ట్ చాలా బాగుంటుంది. ఏదైనా సరే నేను ఇది చేయగలనా అనగానే రాజు నేను ఉన్నాను కదా మేడం మీరు చేయండి అని చాలా సపోర్ట్ చేసి నన్ను ఇంత దూరం తీసుకొచ్చేలా చేసినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. యాక్చువల్గా నేను లాస్ట్ మంత్ సౌత్ ఇండియా కాంపిటీషన్కి కూడా వెళ్ళాను, అక్కడ 4th ప్లేస్ వచ్చింది. తర్వాత ఇప్పుడు స్టేట్ మీట్లో సిల్వర్ మెడల్ వచ్చింది. క్విక్కి చాలా థ్యాంక్స్. ఈ నెల 3 నుంచి 5వ తారీఖు దాకా రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు రాజాం GMR IT కాలేజ్లో జరిగింది. అక్కడ స్టేట్ మీట్లో మన క్విక్ జిమ్ తరపు నుంచి 13 మంది ప్లేయర్స్ పార్టిసిపేట్ చేశారు. అందులో మహిళల విభాగంలో వచ్చేటప్పటికి 7 మెంబర్స్ పార్టిసిపేట్ చేసేసారు. అందులో 47లో ఎం షాను గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నారు. అలాగే వచ్చేటప్పటికి 47 సబ్ జూనియర్లో టి వేదశ్రీ సిల్వర్ మెడల్ అండ్ 76 జూనియర్స్ ఎం హింసాయి బిందు సిల్వర్ మెడల్. అలాగే 76 సబ్ జూనియర్స్ బి లిఖిత గోల్డ్ మెడల్. 84 kgs కేటగిరీలో సబ్ జూనియర్స్లో వినయశ్రీ గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నారు. అలాగే ప్లస్ 84లో దాత్రి బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకున్నారు. అలాగే ఎం షానూన్ ఫస్ట్ స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్ కైవసం చేసుకున్నారండి. అలాగే సబ్ జూనియర్స్లో ఈఎల్ వినయశ్రీ 3rd స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్ కైవసం చేసుకున్నారు. బాయ్స్లో వచ్చేటప్పటికి 93 kg విభాగంలో వచ్చేటప్పటికి ఎస్ కౌశిక్ గోల్డ్ మెడల్ సాధించాడు. అలాగే ఈ నెల మాస్టర్స్లో వచ్చేటప్పటికి
లక్ష్మీ తులసి గారు సిల్వర్ మెడల్ సాధించారు. మళ్ళీ వచ్చేటప్పటికి ఈ నెల 7వ తారీఖున నరసరావుపేటలో జరిగిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంటర్ కాలేజియేట్ సెలక్షన్ ట్రయల్స్లో మన క్విక్ జిమ్ తరపు నుంచి 2 పార్టిసిపేట్ చేశారు. అందులో ఒక బాయ్స్ తరపు నుంచి వచ్చేటప్పటికి ఎస్ కౌశిక్ 687.5 కిలోలు బరువునెత్తి గోల్డ్ మెడల్ సాధించాడు. అలాగే స్ట్రాంగ్ మెన్ టైటిల్ని కూడా కైవసం చేసుకున్నారు. మహిళల విభాగంలో వచ్చేటప్పటికి 76 kg కేటగిరీలో ఎం హింసాయి బిందు సిల్వర్ మెడల్ కైవసం చేస్తున్నారు. వీళ్ళిద్దరూ జూన్లో జరిగే అంతర్జాతీయ స్థాయికి అర్హత సాధించారు. అలాగే మాస్టర్స్లో 83 kgs విభాగంలో వంశీకృష్ణ గారు సార్ వచ్చేటప్పటికి మా దగ్గర నుంచి ఒక 1.5 year నుంచి చేస్తున్నారు. ఈ మధ్య కొంచెం పవర్ లిఫ్టింగ్ మీద మాకు ఇంట్రెస్ట్ ఉంది, కొంచెం చేస్తానని చెప్పి పవర్ లిఫ్టింగ్ కూడా ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. అలాగే సార్కి కొంచెం దగ్గరుండి గైడెన్స్ ఇస్తూ మన శ్రీకాంత్ కూడా తనకి మంచి సపోర్ట్ ఇస్తూ కూడా సార్ని ఎడదాకా తీసుకొచ్చారు. సార్ చేసి మాకు ఇలాగే ఫిట్నెస్లో ఇంకా చాలామంది రావాలని చెప్పి కోరుకుంటున్నాను. జనగణనపై నిబంధన సంపూర్ణంగా అవగాహన చేసుకుని ఆ ప్రకారం నిర్వహించాలని జిల్లా స్పైసెస్ డైరెక్టర్ ఆదిలక్ష్మి అన్నారు. తెనాలి మున్సిపాలిటీలో జనగణన 2027లో భాగంగా ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు స్థానిక బూరిపాలెం రోడ్లోని ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా కాలేజీలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ఉన్నతాధికారులు సందర్శించారు. జిల్లా స్పైసెస్ డైరెక్టర్ ఆదిలక్ష్మి, జగన్నాథపురి మున్సిపల్ కమిషనర్ జె రామ్ అప్పలనాయుడు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ వి వాణి శిక్షణ కార్యక్రమంలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు జనగణనపై అవగాహన కల్పించారు, పలు సూచనలు చేశారు. సంఘం పరిధిలో ఎన్యూమరేటర్స్కి, సూపర్వైజర్స్కి సుమారుగా 150 మందికి ఈరోజు శిక్షణ కార్యక్రమాన్ని మొదటి విడతలో గుప్తా కాలేజీలో ఇస్తున్నాం. దీనికి సంబంధించి మన శిక్షణా కార్యక్రమాన్ని ఎట్లాగా జరుగుతున్నదే పరిశీలించడం కోసం జిల్లా నుండి శ్రీమతి ఆదిలక్ష్మి గారు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ సెన్సస్ ఆపరేషన్స్ అయిన అండ్ డాక్టర్ జగన్నాథన్ గారు వచ్చున్నారు. ఈరోజు ఈ యొక్క ఏర్పాట్లను పరిశీలించారు. సో ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరేది ఏంటంటే ఏప్రిల్ 1వ తేదీ నుండి ఇండ్ల గణన అంటే హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్ ఆపరేషన్స్ 2026 సంవత్సరం అనేది మే 1 నుండి జరుగుతుంది. దానికి ముందుగానే మొట్టమొదటిసారిగా సెన్సస్ ఆఫ్ ఇండియా సెన్సస్ ఇండియా 2027లో భాగంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఇల్లు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఇది ఏప్రిల్ 16 నుంచి 30వ తేదీ వరకు జరుగుతుంది. కాబట్టి దీనికి కావాల్సినటువంటి ప్రచారాన్ని ఆల్రెడీ సెన్సస్ డిపార్ట్మెంట్ నుండి బస్ స్టాండ్, రైల్వే స్టేషన్స్, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా ఇచ్చున్నారు. ఈరోజు ఇంకొకసారి తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా ఏవైతే మన హౌస్లో ఉండేటువంటి ఎమ్యూనిటీస్ అంటే ఫిజికల్ ఎమ్యూనిటీస్ కానీ అసెట్స్ కానీ వీటికి సంబంధించినటువంటి 34 ప్రశ్నలతో ఒక హౌస్ లిస్టింగ్ అండ్ హౌస్ సెన్సస్ అనేటువంటిది సెల్ఫ్ ఎన్యూమరేషన్గా చేసుకోవచ్చు. దానికి కావాల్సిన లింక్ కూడా అందరికీ ప్రచారంగా అందిస్తాము. అట్లాగే డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా ఎన్యూమరేటర్స్ చేస్తారు. మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, సో మన ఇంటికి సంబంధించినటువంటి ఈ వివరాలన్నింటినీ కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా ఏప్రిల్ 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నమోదు చేసుకోవాల్సిందిగా, అట్లా ఎన్యూమరేటర్స్కి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను, కలెక్ట్ చేస్తానుకుంటాను డేటా అంటే అలా కుదరదు. ఒక సబ్జెక్టు మీద అందరికి అవగాహన ఒకే ఆస్పెక్ట్లో వెళ్ళాలి, ఒకే థింకింగ్లో వెళ్ళాలి. ఇల్లు అంటే ఏంటి, భవనం అంటే ఏంటి, ఫ్యామిలీ అంటే ఏంటి, ఎమ్యూనిటీస్ ఎలా కలెక్ట్ చేయాలి, ఇన్స్టిట్యూషనల్ ఏంటి, నాన్ హౌస్ హోల్డ్ ఏంటి, మనకి స్లమ్ని ఎలా చేయాలి, తర్వాత మనకి సీఎం కాలనీనా అండి మన సెన్సస్లో ఉంది ఎస్ఆర్ఎస్ యూనిట్ ఒకటి ఉంది. ఆ ఎస్ఆర్ఎస్ యూనిట్ అంటే మీకు తెలియని విషయం, ప్రతి ఇయర్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఎస్ఆర్ఎస్ డేటా కలెక్ట్ చేస్తాం మా డిపార్ట్మెంట్ నుంచి. ఆ యూనిట్స్ని మళ్ళీ సపరేట్గా చూడాలి. అంటే ఒక సబ్జెక్ట్లో ఇదే సెన్సస్ కలెక్షనే, కానీ ఈ ఆస్పెక్ట్స్ అన్నీ ఎలా చేయాలి అనే విషయం మీదే ట్రైనింగు ఇవ్వటం జరుగుతుంది. విదేశీ నిధుల నియంత్రణ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం పునః పరిశీలించి ప్రజాస్వామ్య విలువల్ని, రాజ్యాంగ హక్కులను కాపాడాలని, మతం మారితే ఎస్సీ హోదా రద్దు అన్యాయమని మా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుద్దపల్లి నాగరాజు అన్నారు. పట్టణంలోని మార్కెట్ సెంటర్ వద్ద
ఎస్ఎన్ఆర్ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాస్ సంస్థ వ్యవస్థాపకులు సుద్దపల్లి నాగరాజు మాట్లాడారు. క్రైస్తవ మతం మారితే ఎస్సీ హోదా రద్దు, ఎఫ్సీఆర్ఏ నియంత్రణ సవరణ బిల్లును పునః పరిశీలించాలని కోరారు. విదేశీ నిధుల నియంత్రణ సవరణ బిల్లు పట్ల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎంతో మంది క్రైస్తవులకు నష్టం కలుగుతుందని అన్నారు. ఈ సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం పునః పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. క్రైస్తవ మతం మారితే ఎస్సీ హోదా రద్దు అవుతుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. పాస్టర్ మల్లవరపు విజయ్ కుమార్ మాట్లాడారు. ఎస్సీలకు రక్షణ చట్టమైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం మతం మారిన వారికి వర్తించదన్న నిర్ణయాన్ని దుర్మార్గమని, ఈ విషయంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు. విలేకరుల సమావేశంలో కోట్ల దిలీప్, లింగాల రమేష్, గుమ్మడి సంపత్ వర్మ, పాస్టర్ ఆనంద్ సునీల్, రాయల వినయ్, తాతపూడి పోతుల రాజాబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విదేశీ నిధుల నియంత్రణ సవరణ బిల్లుని రాజ్యసభలో ప్రవేశపెట్టడం జరిగింది. అదంటూ ప్రవేశపెట్టి ఆమోదం పొందితే క్రైస్తవ సమాజానికి ఎంతో తీరని లోటు జరిగిద్దని ప్రతి ఒక్కళ్ళ భావన, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆందోళనలో ఉన్నారు. క్రైస్తవ సమాజం, క్రైస్తవ సంస్థలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ ఈ దేశంలో ఎన్నో సేవా కార్యక్రమాలు కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్క పేదవారిని అక్కన చేర్చుకొని చదువుతో పాటు, వైద్యంతో పాటు గ్రామాల్లో అభివృద్ధి, గృహాలు కట్టుకోవడానికి కాడి నుంచి వాళ్ళ జీవన శైలి మార్చిన విధానం క్రైస్తవ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఏ విధంగా పరిపాలించాయో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈ దేశవ్యాప్తంగా. ఎందుకంటే పెద్ద పెద్ద మేధావులు, రాజకీయ నాయకులే కావచ్చు, శాస్త్రవేత్తలే కావచ్చు, ముఖ్యమంత్రులే కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎంతోమంది క్రైస్తవ మిషనరీ ద్వారా చదువుకొని గొప్పవాళ్ళైనటువంటి వాళ్ళు కూడా అగ్రవర్ణాల్లో ఉన్నారు. కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా ప్రేమను పంచే క్రైస్తవం మీద ఈ విధంగా కక్ష సాధింపు చర్యలు చేరడం అనేది చాలా అన్యాయం, చాలా దుర్మార్గంగా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ప్రభుత్వాలు ఎవరైనప్పటికీ ఇప్పుడున్నటువంటి కేంద్రంలో ఎంపీగా ఎవరైతే కొనసాగుతూ ఉన్నారో రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ, ఇక్కడి నుంచి మా సహాయ సహకారాలు మీ పార్టీలకు ఎంత ఉన్నాయో మీకు తెలుసు. మేము ఏ విధంగా మీకు పనిచేసామో మీకు తెలుసు. మేము ఎలా కష్టపడి మిమ్మల్ని గెలిపించామో మీకు తెలుసు. మేము కష్టాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం. మమ్మల్ని ఆదుకోవాలని ఈ దళిత క్రైస్తవులను ఎస్సీ హోదా కల్పించే దానిలో మీ పాత్ర పోషించి ఖచ్చితంగా పార్లమెంట్లో దీని మీద పునరాలోచన చేసి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే విధంగా, వాళ్ళ మనసు మార్చే విధంగా మీరు మాట్లాడాలని చెప్పి ఎంపీలకి, మా రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలందరికీ కూడా మేము విన్నపించుకుంటూ, ఇలాంటి సమస్య లేవనెత్తకుండా ప్రతి సమస్యని పోరాటాలతోనే సాధించుకున్న వ్యక్తులం. అంబేద్కర్, జగజ్జీవన్ రావు ఆశయ సాధన కోసం పనిచేస్తూ ప్రతి ఒక్కరం కూడా పౌరుడిగా ఏమేమి హక్కు ఉందో, ఏమి హక్కులతో మేము మా జీవన వ్యవహారం మారిద్దో అవన్నీ కూడా మార్చుకోగలిగి ఈ స్థాయికి వచ్చాం. ఈ రోజున సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చారో ఆ తీర్పును మేము దళిత క్రైస్తవుల తరఫున వ్యతిరేకిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ఈ రోజున చాలామంది ఎస్సీ హోదాలోనే చాలామంది సేవకులు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు. ఈ పాస్టర్లందరినీ ఏం చేయాలనేది మీ ఉద్దేశం అయిందో ఒకసారి అది కూడా తేటతలం చేసినట్టయితే బాగుండేది. ఈనాడు ఎస్సీలు అందరూ కూడా చర్చిలకి వెళ్ళనటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది, దాదాపు అందరూ కూడా చర్చిలకు వెళ్ళేటువంటి వాళ్ళే. మరి అటువంటి వాళ్ళకి మీరు ఎస్సీ ఎస్టీ యాక్ట్ వర్తించదు అనేటువంటిది ఒకసారి ఆలోచిస్తే ఈ దేశంలో అసలు కులం అనేటువంటిది లేకుండా చేయడానికి సుప్రీంకోర్టు కానీ, రాజకీయ పార్టీలు కానీ, పాలకులు కానీ ఒకసారి నిర్ణయం తీసుకుంటే మంచిదని చెప్పి మా అభిప్రాయం. దానికి మేము సంపూర్ణ మద్దతు తెలుపుతాం. నిజమే, క్రిస్టియానిటీలో కులం లేదు, అయితే మతం మారినంత మాత్రాన కులం లేదా అనడానికి రాజ్యాంగంలో ఏదైనా ఒక క్లాజ్ మీరు చూపిస్తే దానికి మేము లోబడి ఈ దేశంలో కొనసాగడానికి ఇష్టపడుతూ ఉంటాం. భారతదేశం సర్వ మత గౌరవం కలిగినటువంటి దేశం. ఆ విలువల్ని మీరు దెబ్బతీసి దళిత క్రైస్తవుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తే ఉద్యమ రూపం తీవ్రం దాల్చి దానికి చాలా విలువైనటువంటి సమయాన్ని కూడా కోల్పోవలసి వస్తుందని చెప్పి మనవి చేస్తూ, ఇప్పటికైనా ఎవరైతే పాలకులు ఉన్నారో పాలకులందరూ కూడా మా విషయాన్ని ఒకసారి గుర్తించి ఈ ఎస్సీ ఎస్టీ హోదా ఏదైతే రద్దు అవుతుందని చెప్పి సుప్రీంకోర్టు నిర్ణయించిందో
క్షయవ్యాధిని 2030 నాటికి పూర్తిగా భారతదేశం నుండి నిర్మూలించడమే టీబీ ముక్త్ భారత్ అభియాన్ ప్రధాన లక్ష్యమని కటవరం ప్రత్యేక పరిపాలనాధికారి తెనాలి తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం మండల పరిధిలోని కటవరం పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం టీబీ ముక్త్ భారత్ అభియాన్ ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. రోగాలు సంక్రమించకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత అవసరమని, అలాగే పరిసరాల పరిశుభ్రత ద్వారా వ్యాధి రహిత గ్రామాలుగా తీర్చిదిద్దవచ్చని ఈ సందర్భంగా తెనాలి తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ అన్నారు. టీబీ యూనిట్ తెనాలి వైద్యాధికారిని దేవరపల్లి సుభాష్ రమాదేవి మాట్లాడారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. క్షయవ్యాధిని అరికట్టడమే లక్ష్యంగా 100 రోజుల పాటు గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారం రోజులుగా దగ్గు, సాయంత్రం వేళల్లో జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉన్నవారు తప్పకుండా వైద్యులను సంప్రదించాలని సూచన చేశారు. ఈ శిబిరాల్లో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి హ్యాండ్ ఎక్స్రే, కళ్ళే, మూత్ర, రక్త పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండల అభివృద్ధి అధికారి అత్తోట దీప్తి మాట్లాడారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా హై రిస్క్ గ్రామాల్లో వల్నరబుల్ వర్గాలపై ప్రత్యేక స్క్రీనింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా కట్టెవరం గ్రామంలో 4 టీబీ కేసులను గుర్తించి వారికి వైద్యం అందిస్తున్నట్టు తెలిపారు. కొలకలూరు కోపల్లి గ్రామంలో రెమ్డెసి టీబీ కేసులు నమోదయ్యాయన్నారు. అనంతరం కొలకలూరు పిహెచ్సి డాక్టర్ సిహెచ్పి సుబ్బారావు, డిడియు దిలీప్, టీబీ యూనిట్ జిల్లా కోఆర్డినేటర్ వి రాజశేఖర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీబీ యూనిట్ సూపర్వైజర్ డాక్టర్ రవికుమార్, టీబీ హెల్త్ విజిటర్ డాక్టర్ రవికుమార్, వైద్య సిబ్బంది ఎం రాజయ్య, ఎం వెంకటరెడ్డి, కె ప్రసన్నకుమారి, వి ఝాన్సీ, ఎంఎన్హెచ్పి, ఏఎన్ఎం ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. కటివరం గ్రామ పంచాయతీ పరిధిలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ ఆ యొక్క ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటంటే దీని యొక్క ప్రధాన ఉద్దేశము 2030 కల్లా ఇండియా నుంచి టీబీని ఎలిమినేట్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ తోటి హై రిస్క్ పాపులేషన్ ఉన్నటువంటి విలేజెస్లో కొన్ని స్క్రీనింగ్ టెస్ట్లు, వాళ్ళకి హ్యాండ్ ఎక్స్రే, అలాగే కళ్ళ పరీక్షలు, కావాల్సినటువంటి రక్త పరీక్షలు ఇవన్నీ కూడా ఇక్కడే చేసి స్క్రీన్ చేసి ఏమన్నా కేసెస్ వస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ కటివరం గ్రామ పంచాయతీ ఆఫీసు ప్రాంగణంలో మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే టీబీని మన సమాజం నుంచి పూర్తిగా ఎలిమినేట్ చేయాలని గవర్నమెంట్ సంకల్పించిందండి. దానిలో భాగంగా మనం ఏం చేస్తున్నామంటే టీబీ ముక్త్ భారత్ అభియాన్ అని చెప్పేసి ఒక 100 రోజుల కార్యక్రమం మొదలుపెట్టిందండి. దీనిలో భాగంగా మనకి హై రిస్క్ విలేజెస్ అని కొన్ని గుర్తించారు. దానిలో భాగంగా మన కటివరం గ్రామం కూడా ఆ హై రిస్క్ విలేజ్ కింద ఉన్నదండి. దాంట్లో సంబంధించి మనం హ్యాండ్ ఎక్స్రే అనేది ఒకటి తీసుకొచ్చామండి. ఈ హ్యాండ్ ఎక్స్రే ఏంటంటే మనకి ఎక్స్రే తీయంగానే మనకి దాంట్లోనే రిజల్ట్ కూడా వచ్చేస్తుందండి. అక్కడికక్కడే 2 మినిట్స్ నుంచి 20 మినిట్స్ లోపు రిజల్ట్ కూడా వచ్చేస్తుందండి. టీబీ ముక్త భారత్ అనే కార్యక్రమాన్ని ఈరోజు మనం కట్టివరం గ్రామ పంచాయతీ దగ్గర మన వైద్యాధికారుల సమక్షంలో ఒక ప్రోగ్రాం లాగా ఏర్పాటు చేసి ఇక్కడ లోకల్గా ఉన్న అందరితో మాట్లాడడం జరిగింది. మండలంలోని అత్యధికంగా ఒక 4 టీబీ కేసులు ఇక్కడ ఉన్నాయని మన వైద్యాధికారులు గుర్తించారు. అందులో భాగంగానే ఇక్కడ లేటెస్ట్ ఎక్విప్మెంట్తో ఇక్కడికి వచ్చి మరి వాళ్ళకి పరీక్షలు జరిపే కార్యక్రమం కూడా ఈరోజు నిర్వహించబడుతుంది. ఇప్పటికే మేమందరం వారికి కావలసిన విధంగా వారితో చెప్పాం. ఆరోగ్యమే మహాభాగ్యం, ఖచ్చితంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత చాలా ముఖ్యమని తెలియజేశాం. మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైద్యాధికారులు లేకపోతే ఉన్న మిగతా అధికారులందరూ కృషితో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇది ప్రభుత్వం ఏదైతే ఆశించిందో టీబీ ముక్త భారత్ అది సాధిస్తామని నేను బలంగా నమ్ముతున్నాను. టీబీ ముక్త భారత్ కార్యక్రమానికి ఈరోజు వైద్యాధికారులు, తహసీల్దార్ గారు అందరూ ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మొత్తము తెనాలి మండలంలో 9 టీబీ కేసెస్ ఉంటే ఒక్క కట్టవరంలోనే 4 కేసులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం పెట్టడం జరిగింది. ఇక్కడ ప్రజలందరికీ అవగాహన కల్పించాము. మార్నింగ్ నుంచి ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా బాగా వృద్ధులు వచ్చిన్నారు కాబట్టి వాళ్ళకే ముఖ్యంగా అవసరం. ఎందుకంటే టీబీ ఫస్ట్ అటాక్ అయ్యేది కూడా వాళ్ళకే, వృద్ధులకి, ప్లస్ ఆరోగ్యం బాగా తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే, దీర్ఘకాలిక రోగాలు ఉన్న వాళ్ళకి ఫస్ట్ టీబీ అటాక్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళందరికీ అవగాహన కల్పించడం జరిగింది. దేవాలయ ప్రాంగణంలో ప్రతి వారం ఒకరోజు అన్నప్రసాద వితరణ చేయడం గొప్ప విషయమని పలువురు అభినందించారు. స్థానిక శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత దేవస్థాన చైర్మన్ గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శుక్రవారం అన్నదాన కార్యక్రమం ఈ శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏర శ్రీనివాసరావు, కందేపి సిద్ధరామయ్య, నక్క వెంకటేశ్వర్లు, టి నరేంద్ర, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాళీమాత దేవస్థానం శివాజీ చౌక్
అమ్మవారికి ప్రతి నెల 2వ శుక్రవారం అన్నదాన కార్యక్రమం గత 7 సంవత్సరాల నుంచి జరుపుతున్నాం. దీనికి ప్రజలందరూ సహకరిస్తున్నారు, దాతలు కూడా కొంతమంది సహకరిస్తున్నారు కాబట్టి మా చేతైన సహాయం చేయగలుగుతున్నాం. ఎందుకంటే మాకు అన్నదానాల కల్లా అన్నదానం గొప్పదని ఆశిస్తున్నాం. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరులో ఈ నెల 12వ తేదీన ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ తెలిపారు. రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ శుక్రవారం అమృతలూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మండల కేంద్రమైన అమృతలూరులోని పెన్షనర్ల భవనంలో 12వ తేదీన ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు వెరికోస్ వెయిన్స్ పై ఉచిత వైద్య శిబిరం జరుగుతుందని తెలిపారు. సుశ్రుత ఫౌండేషన్, ఏషియన్ వాస్క్యులర్ హాస్పిటల్ సౌజన్యంతో తనతో పాటు మైనేని రత్నప్రసాద్, ఉప్పల సాంబశివరావు, కూచిపూడి సతీష్ కుమార్, పర్వతనేని భానుప్రసాద్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం జరుగుతుందని తెలిపారు. కాళ్ల వాపులు, నరాల వాపులు, కాలుపై పుండ్లు, అరికాళ్ల వాపులు, దురదలు, మంటలకు వైద్య పరీక్షలు చేస్తారని తెలిపారు. 4,000 విలువైన వాస్కులర్ సర్జన్ కన్సల్టేషన్, కలర్ డాప్లర్ స్క్రీనింగ్ టెస్ట్ ఉచితంగా పొందవచ్చని తెలిపారు. అవసరమైన వారికి ఆపరేషన్ నిమిత్తం హైదరాబాద్ తీసుకెళ్లి ఉచితంగా ఆపరేషన్ చేయించి మరల ఇక్కడికి తీసుకొస్తారని తెలిపారు. మండల గ్రామాల్లోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్, ఉప్పల సాంబశివరావు, వెలగపూడి జానకి రామయ్య, బొల్లు సూర్యనారాయణ, హాస్పిటల్ ఏరియా కోఆర్డినేటర్ మధు, షేక్ రంజాని పాల్గొన్నారు. అమర్తలూరు గ్రామంలో గల పెన్షన్ హాల్లో సుశ్రిత ఫౌండేషన్ అండ్ ఏషియన్ వాస్క్యులర్ హాస్పిటల్ హైదరాబాద్ వారిసే వెరికోస్ వీన్స్ పైన ఉచిత వైద్య శిబిరం జరుగుతుంది. ఇందులో కాళ్ళు వాపులు కానీ, కాళ్ళు నరాల వాపులు కానీ, తగ్గని పుండ్లు ఉన్నా కానీ, అరికాళ్ళు వాపులు కానీ, అరికాళ్ళ దురదలు, మంటలు కానీ, వీటన్నిటికీ ఉచితంగా 4,000 విలువైన టెస్టులు చేయబడుతున్నాయి. ఆ టెస్టులు చేయించుకోవాలంటే మనం హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ హాస్పిటల్ వారు ఇక్కడ మన దగ్గరలో ఉన్న ఈ పెన్షన్ హాల్స్కి వచ్చి ఇక్కడే చేస్తున్నారు. మనం అందరూ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఈ వ్యాధులు ఉన్న ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆ టెస్టులు చేయించుకుని దానికి అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా ఉచితంగా ఇక్కడి నుంచి పేషెంట్ని హాస్పిటల్ వారే తీసుకెళ్ళి అక్కడ వారి ఫుడ్డు తదితర సౌకర్యాలు వారే చూసి మళ్ళీ పంపించే బాధ్యత కూడా వారే తీసుకుంటారు. వారికి తెల్ల రేషన్ కార్డు కానీ, లేకపోతే మన వైద్యానికి సంబంధించి గవర్నమెంట్ వారు ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డులు కానీ ఉంటే వారికి ఉచితంగా చేయబడుతుంది. కాబట్టి చుట్టుపక్కల వారు అందరూ ఈ పెన్షన్ హాల్కి వచ్చి ఆ వైద్య సేవలు అందుకుంటారని ఆశిస్తూ మాజీ ఎంపీపీ మానవతా నుంచి ఉప్పల సాంబశివరావు గారు, అక్కడ అమర్తలూరు మాజీ సర్పంచ్ కూచిపూడి సతీష్ కుమార్ గారు, అట్లాగే తెలుగుదేశం సీనియర్ నాయకులు పర్వతనేని భానుప్రసాద్ గారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి వారి సహకారంతో ఇది జరుగుతుంది. కాబట్టి అందరూ వచ్చి ఈ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకుని మీరు ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాం. మరి ఈ శిబిరం మన చందు గారు చెప్పాడు. మరి ఈ ప్రాంతంలో టైలర్స్ కానీ, టాపీ వర్కర్లు కానీ ఎక్కువ నిలబడి ఉండేవాళ్ళు. రక్త ప్రసరణ జరక్క మరి కాళ్ళు కింద పుళ్ళు పడ్డా కూడా మానక అనేక మంది గ్రామంలో ఉన్నారు. కాబట్టి ఇంత 4,500 ఖర్చు అయ్యేదాన్ని ఉచితంగా చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. దీనికి సంబంధించి మరి హైదరాబాద్ నుంచి వాళ్ళు ప్రత్యేకంగా వచ్చారు. మీరు మీ బంధువులకి, మిత్రులకు కూడా ఎక్కడి నుంచి ఎవరైనా వచ్చి ఉంచుకోవచ్చు. మీకు సంబంధించి మరి ఆరోగ్యశ్రీ ఉంటే వారే తీసుకెళ్ళి హాస్పిటల్లో మరి ఆపరేషన్ కూడా చేస్తారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ మరి సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకునేట్టుగా మిగిలిన వాళ్ళందరికీ కూడా మీరు తెలియజేయాలని ఇదే మేము చెబుతున్నాం. మేము కూడా ప్రచారం చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వెస్టిబెర్రీ స్కూల్లో ఇకపై కేంబ్రిడ్జి కరికులం ఆవిష్కరించిన కేంబ్రిడ్జి ఇంటర్నేషనల్ కరికులం సౌత్ ఇండియా హెడ్ ఎంపీ కెవిన్. ప్రపంచ స్థాయి విద్యను విద్యార్థులకు అందించడమే లక్ష్యమన్న వెస్టిబెర్రీ డైరెక్టర్ ప్రసన్న మండవ. 13వ వార్డ్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ పక్వాడా కార్యక్రమం. పిల్లలు టీవీ, మొబైల్ చూడడాన్ని తగ్గించేందుకు పలు సూచన చేసిన మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు. జంక్ ఫుడ్ జోలికి వెళ్లకుండా ఇంట్లో వండిన ఆహారాన్ని పిల్లలకు పెట్టాలన్న సిడిపిఓ విజయగౌరి.
13వ ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో తెనాలి కేవీఐ అకాడమీ లిఫ్టర్లకు పలు పతకాలు 4 బంగారు పతకాలు 3 రజతం 1 కాంస్యం గెలిచారన్న కోచ్ అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ సాయి రేవతి. జనగణన 2017 నిబంధన సంపూర్ణంగా అవగాహన చేసుకోవాలి. ఎన్యుమరేటర్లు సూపర్వైజర్ల శిక్షణ కార్యక్రమంలో జిల్లా స్పైసెస్ డైరెక్టర్ ఆదిలక్ష్మి సూచన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.